టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం. కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సిరామిక్స్ పరిశ్రమలను సందర్శించిన ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్. ఒకరి నేత్రదానం, ఇద్దరు కార్నియల్ అంధులకు కంటి చూపు ప్రదానం అన్న డాక్టర్ హరనాథ్. చోటుపల్ మున్సిపల్ రూరల్ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర అయిన శ్రీ లింగమంతుల స్వామి పెద్దకట్టు జాతర సందర్భంగా ఏర్పాటు చేస్తున్న అధికారులు. క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు ఆనంద్ కుమార్ ను అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు. టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకు ముందుకు వస్తున్నా అన్న టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్. విద్యా గ్రామర్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం. చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు ఎంవి రంగరాజన్పై దాడి చేయడం అప్రజాస్వామికం అన్న సూర్యాపేట జిల్లా అర్చక సంఘం సభ్యులు. కేంద్రం సామాన్యులకు మోసం చేసిందని ఆరోపించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్. బాయజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నల్గొండలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ సంఘాల ఆత్మీయ కలయిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనను మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర పర్యాటక, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం సమక్షంలో నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ నెల 3 నుండి 10 వరకు స్వీకరించిన నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనను మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం సమక్షంలో నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా కలెక్టర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ నెల 3 నుండి 10 వరకు స్వీకరించిన నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సోమవారం నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కాగా నామినేషన్ల సమయం ముగిసిన తర్వాత మొత్తం 23 మంది అభ్యర్థులు 50 నామినేషన్ సెట్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థి తండు ఉపేందర్ నామినేషన్ పత్రాలపై సంతకం లేని కారణంగా రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ను తిరస్కరించారు. దీంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 22 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ కార్యక్రమంలో నల్గొండ అదనపు కలెక్టర్ మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు ఉన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా 94,863 ఎన్యూమరేటర్స్, 9,628 సూపర్వైజర్స్, 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు ద్వారా కేవలం 50 రోజుల్లో ఈ సర్వేను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సర్వేలో 97% ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకున్నారని, ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే లెక్కలు సరిగ్గా లేవు అనడం కరెక్ట్ కాదన్నారు. ఓటర్ లిస్టుకి సర్వే లెక్కలకు తేడా ఉంటుందని, ఎందుకు అంటే ఒక్కో వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని, ఓటర్ లిస్ట్ ఆధార్కి అనుసంధానం చేస్తే లెక్కలు కరెక్ట్గా వచ్చాయన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సర్వే లెక్కలు తప్పుల తడాక అని విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇక వివిధ వాదనలు వినపడతా ఉన్నాయి. ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు, ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని. ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి 2, 3 ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారి మనం మొత్తుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఎన్నికలు అయిపోగానే దాదాపు 5-6 లక్షల మంది, 10 లక్షల దాకా ఆంధ్రాకు పోయి ఓట్లు వేస్తారు. అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడే వేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఉంటున్నాయి, అర్బన్ ప్రాంతాల్లో ఓట్లు ఉంటున్నాయి. ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ను వాళ్ళని తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే వీటికి శాశ్వతమైనటువంటి సమస్యకు పరిష్కారం అవుతుంది. కానీ గతంలో సుప్రీంకోర్టు దీన్ని ఆధార్ కార్డు లింకును ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ నడుస్తూ ఉన్నాయి. దానివల్ల దానికి దీనికి లెక్కలు సరిపోవు. అందులో ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే, 1,00,000 మంది ఎన్యూమరేటర్స్ ప్రభుత్వ ఉద్యోగులే. దీంట్లో ఎవరు ప్రైవేటు ఉద్యోగులు లేరు. 44,000 మంది ఎడ్జిటి టీచర్లే ఉన్నారు దీంట్లో. తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులే ఉన్నారు. దాంట్లో 80% బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులే ఉంటారు. వారికి లెక్క తప్పు చేయడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు. దాని కొరకు వాళ్ళు తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. అదేవిధంగా 2014లో చేపట్టబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా అటు శాసనసభల్లో కానీ శాసన పరిషత్తులో కానీ ప్రభుత్వ పరంగా వెల్లడించలేదు. అది 2019 తర్వాత మర్రిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే ఉన్నది. దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి మనం ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళు చేసినటువంటి సర్వేని అధికారికంగా చట్టపరంగానే ప్రవేశపెట్టారు. సమగ్ర కుటుంబ సర్వే గతంలో అధికారికంగా ప్రవేశపెట్టలేదు. అదేవిధంగా ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది, ఈ 2 కార్డుల విధానాన్ని, ఏపీఎల్, బీపీఎల్ కార్డుల విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లై మంత్రి గారికి లేఖ రాశాను. అదేవిధంగా
ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి అనేటువంటిది ఒక వాదన గ్రామాల్లో కానీ లేకపోతే రాజకీయ పార్టీలో కానీ పత్రికల్లో కానీ చర్చ జరుగుతున్నది. ఎంత వీలైతే అంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది కూడా, గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా, మీరు ఏది ఇచ్చినా ఇవ్వక బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో అభ్యసిస్తున్న డిగ్రీ కామర్స్ విద్యార్థులకు కామర్స్ విభాగ అధిపతి మేడ తిరుపతి క్షేత్ర పర్యటన కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం మందమర్రి మండలంలోని అందుగులపేటలో గల సాయినందిని సిరామిక్స్ పరిశ్రమను విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో అభ్యసిస్తున్న డిగ్రీ కామర్స్ విద్యార్థులకు కామర్స్ విభాగ అధిపతి మేడ తిరుపతి క్షేత్ర పర్యటన కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం మందమర్రి మండలంలోని అందుగులపేటలో గల సాయినందిని సిరామిక్స్ పరిశ్రమను విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ, రామిక్స్లో తయారయ్యే వస్తువులు, ఉత్పత్తులు, అమ్మకాలు, దిగుబడులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమం ద్వారా తమకు కామర్స్ సబ్జెక్టు పరంగా ఎంతో నైపుణ్యం కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగ అధిపతి మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రేష్మా, కామర్స్ లెక్చరర్ మహమ్మద్ రఫీ, అధ్యాపకులు ఫైడాకుల రవి, సునీల్, బుద్దే వంశీకృష్ణ, విద్యార్థులు సాయినందిని సిరామిక్స్ వ్యవస్థాపకులు గోపాల్ జాజు పాల్గొన్నారు. కనగల్ మండలం దరేష్పురం గ్రామం మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కామ్రేడ్ జినుకుంట్ల లింగయ్య ఈ నెల 10న రాత్రి 7 గంటలకు మరణించడంతో వారి కుటుంబ సభ్యులు నేత్రదానానికి సమ్మతి తెలపడంతో ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావుల బృందం కార్డియా సేకరించారు. కనగల్లు మండలం దర్వేష్పురం గ్రామం మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కామ్రేడ్ జినుకుంట్ల లింగయ్య ఈ నెల 10న రాత్రి 7 గంటలకు తమ స్వగృహంలో స్వర్గస్థునైనానని తెలుపుటకు చింతిస్తున్నామని వారి బంధువులు వెల్లడించారు. నరాల రాముచే వీరి స్వర్గస్థులైన సమాచారం అందిన వెంటనే వీరి కుటుంబ సభ్యులు కృష్ణయ్య, సైదులు, కమలాకర్, బంధుమిత్రులు పాపయ్య, రాములు, ఆంజనేయులు, శివ, వెంకటేష్, సైదులు, నవీన్, చెన్నకేశవులు, లక్ష్మణ్ల సహకారంతో నేత్రదానం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, చిరునోముల టెక్నీషియన్ జానీ, దాత ఇంటి వద్దకు వెళ్ళి రాత్రి 11 గంటలకు నేత్రదానాన్ని సేకరించారు. అనంతరం ఐ డొనేషన్ సెంటర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ లయన్ శైలజ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో 75 లక్షల నుండి 95 లక్షల మంది అంధులు ఉంటే వీరిలో 13 లక్షల నుండి
15 లక్షల మంది కార్నియా అను కంటి పొర లేకపోవడం వల్ల అంధులుగా ఉన్నారని, అయితే ప్రస్తుతం మనం దేశవ్యాప్తంగా సంవత్సరానికి 45,987 కంటి పొరలను సేకరించి కంటి చూపు తెప్పించగలుగుతున్నామని తెలిపారు. ఇప్పుడు కుటుంబీకులు మన నుంచి దూరం పోయిండు, చనిపోయిండు, ఏడుపు, బాధ, కష్టం ఇవన్నీ ఉంటాయి. అవి ఒకప్పుడు ఈ కళ్ళని వేరే వాళ్ళని అమర్చిన తర్వాత ఆ మనిషి ఉన్నట్లే బతుకున్నట్టే కదా. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ బ్యాంక్ నుంచి కూడా మనకు ఒక సర్టిఫికెట్ వస్తుంది పెద్దది, శ్రీ భక్త కన్నప్ప లింగయ్య గారు అనే టైటిల్ ఇట్లా మేము తెచ్చేస్తాం మీకు. మన ఇంట్లో అది పెట్టుకుంటే చూసిన ప్రతి క్షణం మన లింగయ్య గారు మనతో ఉన్నట్టే, అవునా కదా. మా నాన్నగారి కళ్ళు ఎక్కడ ఉన్నాయి, మా తాతగారి కళ్ళు ఇంకా చూస్తున్నాయి ప్రపంచాన్ని అనే నినాదం మన మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది ఒక తృప్తికరమైన ఒక కార్యక్రమంగా మనం అందరం కూడా భావించాలి. ఇదే కాదు, మన కుటుంబంలో ఈ విలేజెస్లో ఎక్కడున్నా సరే మనందరూ కూడా ఈ యొక్క అవగాహన మిగతా వాళ్ళకి పంపించేయడం కూడా మనందరం కూడా తోడ్పాటు కావాలి. సో ఆ విధంగా కొన్ని లక్షల మంది, దాదాపు మన దేశంలో 93 లక్షల మంది జనాభా అంధత్వంతో బాధపడుతున్నారు. అందులో 13 లక్షల పైన చిలుకు ఈ పొర లేక బాధపడుతున్నారు, ఈ కార్ని అనే పొర. మరి 13 లక్షల మంది బాధపడుతున్నప్పుడు ఈ కార్ని ఎంతమంది ఇస్తున్నారు? ఒక వేలల్లో ఉంది. మళ్ళీ కొత్తగా ఉద్భవించే కార్నియల్ బ్లైండ్నెస్ మళ్ళీ లక్షల్లోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించి నడుం బిగించి ఎస్ మన అంధులు కూడా మనలాగా జీవించాలి. ఒక అంధత్వంలో వ్యక్తి, ఒక చూపు లేని వ్యక్తి, అంధత్వంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో మనం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇట్లా 2 నిమిషాలు చూడండి. వారి ఇవాళ లింగయ్య గారు, రేపు నేను, ఇంకో రోజు ఇంకోసారి అట్లా అయితేనే ఉంటుంది. కాబట్టి మన ఒక బాధ్యతాయుతంగా సమాజంలో పుట్టి పెరిగినందుకు ఈ భూమి మీద మంచి పని ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఇదిగో చనిపోయిన తర్వాత మనం ఇలాంటి మంచి పనులు చేస్తున్నాం అనేది ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈ 5-10 మినిట్స్లో అయిపోద్ది. అందరు కూడా మీరు లేడీస్ కూర్చోండి అమ్మా. సినిమా థియేటర్లో సినిమా రీల్ ఒక దగ్గర ఉంటుంది, లైట్ ఒక దగ్గరకు వస్తుంది, మధ్యలో బొమ్మ ఎక్కడో పడుద్ది, అవును కదా. ఈ రీల్ లేకపోతే అక్కడ బొమ్మ పడుద్దా? రీల్ ఉంది, అక్కడ తెర ఉంది. ఈ లైట్ లేకపోతే బొమ్మ పడుద్దా? కన్ను కూడా అంతే. కన్నులో ముందు భాగం తెల్లపొర కార్ని అంటాం. ఒక గొప్ప చరిత్ర సృష్టించేంతటి పెద్దదైతే ఉంది పేరు. అదే కాకుండా మనం బతుకున్నప్పుడు మనం ఎంత మంచి చేస్తామో కాకుండా మనము పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, బంధువులకి ఇచ్చేటువంటి సంస్కారం కానీ ఇలాంటివన్నీ మేము అడిగిన వెంటనే చిన్నబ్బాయి గారితో ముందు మాట్లాడాము, ఆంజనేయులు గారితో ముందు మాట్లాడాము. ఆంజనేయులు గారు మాట్లాడినప్పుడు వాళ్ళు చిన్నబ్బాయి మా పక్కనే ఉన్నారండి మాట్లాడండి అని అంటే, చిన్నబ్బాయి నిర్ణయం తీసుకోలేదమ్మా, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానండి, మా అన్నయ్య గారితో మాట్లాడాలండి అన్నారు. అది ఎంత సంస్కారం అది. వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడితే నేను అందరితో మాట్లాడి మళ్ళీ చెప్తానండి అన్నారు. 5-10 నిమిషాల్లోనే మళ్ళీ ఫోన్ చేశారు, సార్ చేద్దామని నేతదానం, ఇద్దరికి చూపు వస్తుంది, నలుగురికి చూపు వస్తుంది అంటే అంతకన్నా కావాల్సిందే ఉంది అని. మన పిల్లలకి జ్వరం వస్తే తట్టుకుంటాం అమ్మ. పొద్దున సాయంత్రం వెళ్ళే మోషన్ నేను 4 సార్లు వెళ్తేనే అయ్యో 4 సార్లు వెళ్ళిండి, 5 సార్లు వెళ్ళింది ఏంటి అని డాక్టర్లు చుట్టూ తిరుగుతుంది పెద్ద ఆయన, అంతే కదా. మరి అలాంటిది మన పిల్లల్లో ఎవరైనా, మన స్నేహితుల్లో, చుట్టాలలో ఎవరితోనైనా కూడా కళ్ళు లేకుండా ఇట్లా గుడ్డిగా ఉంటే ఎట్లా పరిస్థితి? మరి అలాంటి వాళ్ళకి చూపు రావాలంటే తల్లి ఏముంటుందమ్మా, అయ్యా నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్ను తీసి పెట్టండి. అంటే 3 నెలలు అయిపోయి సెకండ్ ట్రైమెస్టర్లో 5 నెలల్లోకి వచ్చింది. డాక్టర్ స్కానింగ్ చేసి బిడ్డ ఎదుగుదలలో తేడా ఉంది, మీకు నెలలు నిండుతాయి కానీ బిడ్డ పుట్టగానే చనిపోతుంది, పెద్ద ఉపయోగం ఉండదు, కాబట్టి మీరు బిడ్డను తీయించేసుకోండి అని చెప్పారు. ఆమె చేసిన పని ఏంటంటే, నేను బిడ్డను తీయించుకోను, నేను ప్రెగ్నెంట్ కంటిన్యూ చేస్తాను, బిడ్డ చనిపోయినా పర్లేదు నాకు అని చెప్పి 9 నెలలు 9 మాసాలు మోసి కాన్పోయిన తర్వాత ఆమె పర్పస్ ఏంటంటే, ఆమె ఉద్దేశం ఏంటంటే, ఆ బిడ్డ పుట్టిన తర్వాత అవయవాలను దానం చేసేసింది బిడ్డని, దానికోసం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసింది. సో అట్లాంటి మహత్తరమైన వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో మనం చనిపోయిన బాడీ దగ్గర నుంచి మనం తీసుకోవడమే ఉంది, అది ఇద్దరికి చూపునిస్తుంది. సో జీవితాంతం వాడు ఇదే కనుక లేకపోతే అది మందులకి మాకులకి వచ్చేది కాదు, ఆపరేషన్కి వచ్చేది కాదు. దానికి కంటికి కన్నే ఇవ్వాలి. కన్ను బతికున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం అడగడం కూడా సబబు కాదు. సో శాస్త్రజ్ఞానం ఎంతవరకు పెరిగిందంటే, చనిపోయిన వ్యక్తిని కూడా, చనిపోయిన బాడీ దగ్గర నుంచి కూడా మన అవయవాలను తీసుకొని ఉపయోగించుకోవాలంత సైన్స్ పెరిగింది. అది చూడండి, మా కంటిలో ఏమి తేడా లేదు. కన్ను తీసిన తర్వాత కూడా చక్కగా నిద్రపోతున్నట్టే ఉన్నాడు, కానీ ఏమాత్రం తేడా రాదు. నేను చిరస్మరణీయుడు ఇంకోటి చెబుతున్నాను కదా, చేస్తూనే
మరి తను యాక్సిడెంట్లో ఇదైతే తనలో ఉన్నటువంటి అన్ని అవయవాలను డొనేట్ చేసి దాదాపు 9 మందికి పునర్విజయం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ రూరల్ ఆధ్వర్యంలో మంగళవారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ రూరల్ ఆధ్వర్యంలో మంగళవారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, రూరల్ అధ్యక్షుడు కైరంకొండ అశోక్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, దాసోజు భిక్షమాచారి, రిక్కల సుధాకర్ రెడ్డి, కట్టకృష్ణ, వనం ధనంజయ్, కడారి ఐలయ్య యాదవ్, ఉప్పు ఆంజనేయులు, కడవేరు పాండు, దిండు భాస్కర్, పబ్బు వంశీ, సత్తిరెడ్డి, శ్రీధర్, శ్రీశైలం, సీనియర్ లీడర్లు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర అయిన శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో చల్వ పందిళ్ల నిర్మాణం, త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర అయిన శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో చలవ పందిళ్ల నిర్మాణం, త్రాగునీటి ఎద్దటి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలలో వీధి లైట్ల విద్యుత్ కాంతులతో గుడి అలంకరణ, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల ప్రతిష్ట బందోబస్తు మరియు ట్రాఫిక్ మళ్లించడానికి రూట్ మ్యాప్ తయారు చేశారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం మరియు పాలకవర్గం తగు చర్యలు చేపడుతున్నారు. కరెంట్ ఎవరికి వచ్చిందో తెలుసుకోసారి.
మాగశిర పాల్గొనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి డిస్టిక్ మూడు తర్వాత 16వ తారీఖు జాతర. ఇచ్చిన జాతరకు వంశపార్గంగా మేము పూజారులుగా ఉన్నాం. మాది కేసారం, నా పేరు లింగయ్య. ఈడ 3 కుటుంబాలు కలిసి జాతర నడుపుతాం. ఉన్నవారు వెంటబోయిన వారు గొర్రెలవారు. మరి సోమవారం నాడు తెల్లారి గట్ల తొలిగొర్రె బజ్జగొర్రె గావేట కోస్తాం. మరి రాజుకు అవసరం, పుజరికి అవసరం. రాజు కంకణం రాజుకు, పుజర్ కంకణం పుజరుకు కట్టుకోగలుగుతాం. మరి అదేవిధంగా కోనేరు పక్కన గాగిలాల బంధాన్ని ఉన్నాయి. ఆ గొర్రె కూర ఉడకబెట్టి పొట్టపేగులు గాగిలాలకు సోమవారం నాడు 12 గంటలకు గాగిలాలకు పోయబడుతుంది. మరి ఆ గాగిలాల భవనం ఉన్నవారు ఉంటారు, నించమైన వారు కుక్కలని అవ్వో అని మూసుకుంటా మేము తినగలుగుతాం. అంతతో కార్యక్రమం అయ్యాల సమర్థం. మరి మళ్ళా మంగళవారం నాడు చంద్రపట్టణ గురించి మరి 2 ఏళ్ళకు ఒకసారి ఫిబ్రవరి 2వ తారీఖు నుండి దిష్టి కొమ్మ బొయ్యగలుగుంది దిష్టి రోజు. తర్వాత ఈ దిష్టి పోసే రోజు నాడు కేసారం నుంచి జావర పెట్టే మరి బోనం బియ్యం పసుపు కుంకుమ చేయగలం. పొదుగుక ఆదివారం రాత్రి పొదుగుక గట్టుకు ఎక్కగలం. తెల్లారితే సోమవారం అనగా పిల్లతల్లి గొర్రెని బలించి ఆ గొర్రె అవసరం ఆధారం పెట్టకుండా మరి ఈ జ్యోతికి పెరుగు ముద్ద వాళ్ళకి వచ్చి మరి తెల్లారితరగా ఆ గొర్రెని పిల్లని బలించగలం. స్వామి గట్టుకు తీసుకొస్తాం. మరి ఆ నుంచి సోమవారం రాత్రి తెల్లారితే సోమవారం అనంగా తొలి గొర్రె బెద్ద గొర్రె వరద గొర్రె గావేట అది బలించగలం. అది బలించినాక మళ్ళా సోమవారం నాడు అదే బెద్ద గొర్రె మాంసం పొట్టపేగులు ఉడకబెట్టి ఆ రాజులు వండి రాజులు ఆ భవనం చేసి మేము పూజలో వాళ్ళు రాజులు. కోనేరు పక్కన గాగిలాల బండ ఉంది, ఆ గాగిలాల పోసి కుక్కలమని ఆరాధిస్తాం. ఆడికి ఆ కార్యక్రమం అయిపోతుంది. మళ్ళా మంగళవారం నాడు చంద్రపట్నం వేస్తాం. చంద్రపట్నం మీద అవసరం పెడతాం. మరి బుధవారం నాడు మళ్ళా ప్రభుత్వ అధికారులపైన తప్పుడు అబద్ధపు వార్తలు ప్రచురిస్తూ అనంతరం వారిని బెదిరింపులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్రైమ్ మిర్రర్ ఈ న్యూస్ పేపర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ అలియాస్ ఆనంద్ను మంగళవారం నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ అధికారులపైన తప్పుడు అబద్ధపు వార్తలు ప్రచురిస్తూ అనంతరం వారిని బెదిరింపులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్రైమ్ మిర్రర్ ఈ న్యూస్ పేపర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ ఆనంద్ను మంగళవారం నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. మిగతా 2 సహా నేరస్తులైన తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు, అంజీలను ఇదివరకే మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్కు స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ ఆనంద్ తనకు పరిచయస్తులైన తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు, అంజీల సహకారంతో ఒక ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లాలలోని వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలోనూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తప్పుడు కల్పిత సమాచారంతో క్రైమ్ మిర్రర్ డిజిటల్ పత్రికలలో ప్రచురణలు చేసి అసత్య ప్రచారం చేసి వారిని బెదిరించి డబ్బులు సంపాదించినారని నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు. సదర్ నేరస్తుడు విచారణలో మరికొన్ని దురాగతలు వెలుగులోకి వచ్చాయని, మిగతా 2 నేరస్తులను వీరబాబు సిఐ మిర్యాలగూడ రూరల్ను కూడా ఇదే విధంగా వేధించి భయపెట్టి 2 లక్షలు డిమాండ్ చేసిన కేసు సంబంధించి మిర్యాలగూడ 2 టౌన్లో నమోదు అయిన కేసులలో ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. ఈ ముఠా నల్గొండ జిల్లాలలో ఇంకా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను వేధించి భయపెట్టి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందని
కొన్ని చోట్ల కేసులు కూడా నమోదు అయి విచారణలో ఉన్నాయి. నిందితుడు ఆనంద్ కుమార్ ఇదే విధంగా వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ ఇంకా పలు జిల్లాలలో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని తెలుస్తుందన్నారు. డిజిటల్ పేపర్లో పర్టికులర్గా గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలతోటి వాళ్ళ గురించి, వాళ్ళ సంస్థల గురించి కొన్ని వార్తలు ప్రచురించడం జరుగుతూ ఉంది. ఈ విషయానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇటీవల మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. మిర్యాలగూడ రూరల్ సిఐ గారికి సంబంధించిన వాళ్ళు వార్తలు రాసి కంటిన్యూస్గా రిపీటెడ్గా న్యూస్ వాళ్ళు పబ్లిష్ చేసి ఆ తర్వాత అతనితోటి నెగోషియేట్ చేసి మిర్యాలగూడ రూరల్ సిఐ గారి మధ్యవర్తి ద్వారా 1,10,000 రూపాయలు ఈ క్రైమ్ మిర్రర్ బ్యూరో ఎడిటర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అంజీ తర్వాత రఘు అనే వీరిద్దరు కూడా వసూలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదైంది. దాంట్లో అంజీ అండ్ మన వీళ్ళిద్దరు రఘు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు వాళ్ళు. దీనికి సంబంధించి ఆ విషయము పేపర్లో వచ్చిన తర్వాత నల్గొండ 1 టౌన్ పిఎస్లో ఒక కేసు నమోదైంది. మత్స్యగిరి అని ఇతను అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసరు, గతంలో నల్గొండ డిఎంహెచ్ఓ ఆఫీస్లో పనిచేసినారు. ఆ తర్వాత అతను ఇక్కడ పనిచేసిన రోజుల్లో అతని గురించి, అతని సంస్థ గురించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలతో ఇదే క్రైమ్ మిర్రర్ పేపర్లో, డిజిటల్ పేపర్లో కంటిన్యూస్గా రిపీటెడ్గా వాళ్ళు న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆనంద్ ఆధ్వర్యంలో రఘు వీళ్ళు ఇతనితోటి మత్స్యగిరి గారితో కాంటాక్ట్ చేసి అతన్ని బెదిరించి మొదటగా 4 లక్షలు డిమాండ్ చేయటం. ఆ 4 లక్షలు డిమాండ్ చేసిన తర్వాత ఫైనల్గా నెగోషియేషన్ అయిన తర్వాత అతని వద్ద ఒక 50,000 రూపాయలు ఫోన్పేగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 27/2025 నల్గొండ 2 టౌన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇది SC/ST అండ్ ఎక్స్టార్షన్ కేసు ఇది. దీనికి సంబంధించి నల్గొండ డిఎస్పీ గారు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు దీంట్లో ఈ ముఖ్యుడైనటువంటి ఆనంద్ని అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపట్లో అతన్ని మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఈ విధంగా వీళ్ళు నాగార్జున సాగర్లో ఒక ఫారెస్ట్ అఫీషియల్ వద్ద, తర్వాత వేములపల్లిలో ఒక మీ సేవా సెంటరు, తర్వాత ఒక ప్రైవేట్ సంస్థ వద్ద, చింతపల్లిలో ఒక 3 ప్లేసెస్ అంటే దేవరకొండ సబ్ డివిజన్లో 3 ప్లేసెస్కి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ దగ్గర, తర్వాత ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంకొక దగ్గర కూడా ఈ విధంగా బెదిరించి కంటిన్యూస్గా న్యూస్ రాసి అవి వాళ్ళతోటి నెగోషియేట్ చేసి వసూలు చేయడం జరిగింది. ఈ దరఖాస్తులు కూడా ఈరోజు రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా కేసులు నమోదు చేయబడతాయి. ఈ క్రమంలో మాకు వీళ్ళ ఇంట్రాగేషన్లో ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే, వీళ్ళు ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా ఈ కొంతమంది ప్రైవేటు మరియు అఫీషియల్స్ వద్ద వాళ్ళని బెదిరించి వాళ్ళ గురించి బాగా డిరోగేటరీ న్యూస్ రాసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు జరిగింది. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీని మీద మేము లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ప్రస్తుతం 2 ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. 3వ వ్యక్తి వీళ్ళ బ్యూరో చీఫ్ ఎడిటర్గా చెప్పుకునేటటువంటి ఆనంద్ని, ఇతను ఇబ్రహీంపట్నం ఏరియాకి చెందిన అతను, హైదరాబాదుకి అతని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మాకు వీరు మరికొన్ని ఎక్స్టార్షన్స్ కూడా చేసినట్టు వారి ఇన్వెస్టిగేషన్లో, వారి కన్ఫెషన్లో తెలిసింది, మా ఇన్వెస్టిగేషన్లో కూడా తెలిసింది. వీరికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. పంపించేసాను. మీ పత్రికా మిత్రుల ద్వారా బీసీ, ఎస్సీ, మైనారిటీ పక్షాన టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉంటానని, తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కోరారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, మైనార్టీ పక్షాన టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నానని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానన్నారు. గత ఎన్నికలలో కొన్ని పరిస్థితుల వల్ల పోటీలో లేనని, టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకు ముందుకు వస్తున్నానని, మెజార్టీ కమ్యూనిటీలో 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ
మెజారిటీ వాళ్ళే ఉన్నారని, కానీ అగ్రవర్ణ కులాల వాళ్ళను గెలిపిస్తే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. బహుజనవాదం, బీసీవాదం తెరపైకి ఇప్పుడు వచ్చిందని, 317 జీవో వలన మెజారిటీ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వ్యవస్థలో మార్పు కోసం పోటీలో నిలబడుతున్నానని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఓట్లేసి గెలిపించుకున్నా వాళ్ళ బాధలు మాత్రం తీరట్లేదు. వాళ్ళ దగ్గర పోతే చెప్తున్నారు కదా సార్, మేము ఎవరిని నమ్మాలి? వస్తారు ఎలక్షన్ ముందర బాగా చేస్తాం అంటే చేసినాక గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ నేను మీ నల్గొండ నడిబొడ్డుకెళ్ళి అధ్యాపకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను మీకు భరోసానిస్తున్నా, హామీనిస్తున్నా, నన్ను గెలిపియండి. మీ వ్యవస్థల గురించి నేను మాట్లాడే గొంతుగా ధైర్యంగా నేను సాధిస్తానని చెప్తున్నా. ప్రయత్నం చేస్తాను కదా 100% సాధించడానికి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారుడుగా చెప్తున్నా, మీ గురించి మళ్ళీ ఉద్యమం చేయడానికి నేను రెడీగా ఉన్నా. జైలుకి పోతే ఫస్ట్ నేను జైలు పోతా, ఉరిదిస్తే నన్ను ఫస్ట్ తీయాలి. మీ సమస్యలకు పోరాడడానికి నేను రెడీగా ఉన్నా. మీ సమస్యల గురించి ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడానికి రెడీ ఉన్నా. నేను నాకు సెల్ఫ్ ఎజెండాలు లేవు, ఇంకేదో సంపాదించుకోవాలని లేదు, ఇంకేదో పైరోలు చేయాలని అవసరమే నాకు లేనే లేదు. ఏం చేసినా ఈనాటికెళ్ళి మీ పక్షాన, టీచర్ల పక్షాన, అధ్యాపకుల పక్షాన. ఇవాళ చూస్తే యూనివర్సిటీ పరిస్థితులు ఎట్లున్నాయండి? దాంట్లో మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ పిల్లలు చదువుకుంటున్నారన్నా, ఫండింగ్ ఉండదు, రిక్రూట్మెంట్ ఉండదు, టీచింగ్ క్లాసెసే ఉండవు. ఏంటి పరిస్థితి? అంటే మా బహుజనులు చదువుకోవద్దు. గవర్నమెంట్ వ్యవస్థను మొత్తం కుంటుపడ్డది టీచింగ్ వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా. అరే కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఈ సీఎం వచ్చి ఒకటంటాడు, ఆ సీఎం వచ్చి ఇంకో ప్రాజెక్టులు పెడతారు. చదువు మీద పెట్టండి భయ్, మీకు మంచి హ్యూమన్ రిసోర్స్ తయారవుతుంది. ప్రపంచంలో మెరుగైన ఎడ్యుకేషన్ ఇండియాలో దొరకాలని బయట దేశాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చే స్థితికి తయారవుతుంది. మన పిల్లలు చక్కగా చదువుకున్నారనుకోండి, వాళ్ళు ఏ ఫారెన్కి వెళ్ళి ఆడ పెద్ద జాబులు చేస్తే ఇన్ రిటర్న్గా వాళ్ళు ఇండియాకు పేరెంట్స్కి డబ్బులు పంపితే ఏ ఒక్క చిన్న ప్రాపర్టీ కొన్నా ఆ కట్టే రిజిస్ట్రేషన్ ఫీజు మీరు వాళ్ళ మీద పెట్టిన పెట్టుబడి మొత్తం రిటర్న్ అవుతుంది. నేను 2-3 కేస్ స్టడీస్ చూసిన. 2008లో ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఆ పాటు మా అన్న పంకజ్ యాదవ్ గారు, లక్ష్మీనారాయణ గారు, వెంకటేశ్వర్లు గారు, మిర్యాల యాదగిరి గారు, ప్రసన్న గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ ఈ ప్రెస్ మీటింగ్లో నాతో పాటు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, నేను నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం జరిగింది. బీసీల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, మైనార్టీ పక్షాన అందరి అభ్యర్థిగా ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నా. నా పేరు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అండి. నేను మాజీ కూడా చైర్మన్ ప్లస్ విద్యా వ్యవస్థలో 1992కి వెళ్ళి డిగ్రీ అండ్ పీజీ వ్యవస్థ ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాను. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కూడా వరంగల్లో ముఖ్య పాత్ర పోషించాను. సో లాస్ట్ 3 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా నేను బరిలో ఉన్నాను. కానీ అప్పటి పరిస్థితుల వల్ల నేను పోటీలో లేను. ఇప్పుడు ఖచ్చితంగా నాకున్న అర్హతలతో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యా గ్రామర్ పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలనా దినోత్సవం సందర్భంగా
విద్యార్థులు వివిధ వేషధారణలో పాల్గొని వాళ్ళ విధులను నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యా గ్రామర్ పాఠశాలలో మంగళవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులుగా బొల్లం లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలో పాల్గొని వాళ్ళ విధులను నిర్వహించారు. ముఖ్యమంత్రిగా మేఘన, డిప్యూటీ ముఖ్యమంత్రిగా డిప్యూటీ స్పీకర్గా బొల్లం తరుణ్, ప్రతిపక్ష నేతగా సంతోష్ కుమార్, కలెక్టర్గా సాహితీ, ప్రధానోపాధ్యాయులుగా శ్రీజ, శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యురాలుగా తదితరులు వేషధారణలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యా గ్రామర్ హై స్కూల్లో ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే ఘనంగా జరుపుకున్నాం. మేము మా సీఎం గారు, మా స్పీకర్ గారు, నేను అగ్రికల్చర్ మినిస్టర్గా వేషధారణ చేసుకున్నాను. అగ్రికల్చర్ మినిస్టర్గా చేసుకోవడం నాకు ఎంతో ఇష్టం. అందుకే నేను అగ్రికల్చర్ మినిస్టర్గా తీసుకున్నాను. మేము ఎంతో ఘనంగా ర్యాలీ తీసాం, ఎంతో ఘనంగా చేసాం. ఇప్పుడే ఓకే చేద్దాం. స్వపరిపాలన దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మా విద్యా గ్రామర్ హై స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే ప్రోగ్రామ్ సెలబ్రేషన్ చేస్తున్నాం. నేను అందులో సెలెక్ట్ చేసుకున్న యాక్టింగ్ సీఎం. ప్రభుత్వం ప్రజల కోసం ఎల్లప్పుడూ సేవ చేయాలని నేను కోరుకుంటూ ఉంటుంది. అందరికీ స్వపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. నల్లగొండలోని ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న విద్యా సంస్థ విద్యా గ్రామర్ హై స్కూల్ ఆనవాయితీగా వస్తున్నటువంటి స్వపరిపాలన దినోత్సవాన్ని మన పాఠశాలలో గర్వంగా వివిధ పాత్రలతో విద్యార్థులు చక్కగా నిర్వహించారు. ఆ నిర్వహణకు సహకరించినటువంటి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీంతోపాటు మన కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు, మీడియా మిత్రులు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మన పాఠశాలకు ఉన్నటువంటి పేరును నిలబెడతారనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహిస్తున్నాం. దీనికి తోడు మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు వివిధ రాజకీయ పార్టీలతో కానీ వివిధ అఫీషియల్ పోస్టుల్లో కానీ పాల్గొని వారి యొక్క ఈరోజు నల్గొండ పట్టణంలోని విద్యా గ్రామర్ హై స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు వివిధ వేషధారణలో అలంకరించి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు ఈరోజు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వివిధ పోస్టుల్లో వాళ్ళు అలంకరించుకుంటూ వాళ్ళు మంచి వేషధారణతో ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీగా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ బృందం అందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అట్లనే మా కార్యక్రమం ఈరోజు చేసినటువంటి స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా మేఘన, అదేవిధంగా డిప్యూటీ మినిస్టర్గా తౌఫీక్, రేపు రాబోయేటటువంటి రోజుల్లో
ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా వచ్చినటువంటి వేషధారణలో వాళ్ళ యొక్క గొప్ప కళల్ని భవిష్యత్తులో కూడా నిజంగానే అదే విధంగా వాళ్ళ యొక్క పాత్ర నిర్వహించి గవర్నమెంట్ ఆఫీసర్లుగా కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి పేరెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎంతో శ్రద్ధతోటి తయారు చేసి పంపించారు మా దగ్గరికి. మేము చెప్పిన విధంగా వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని వచ్చారు. మా ఉపాధ్యాయ బృందం కూడా సహకరించింది. కాబట్టి ఇది విజయవంతం చేసినటువంటి పేరెంట్స్కి, మా ప్రియమైన వేషాధారణలో వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, వివిధ వేషాధారణలో వచ్చినటువంటి అఫీషియల్స్కి, మా ఉపాధ్యాయుని బృందానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లాలో చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు ఎంవి రంగరాజన్పై కొంతమంది దుండగులు దాడి చేయడానికి అప్రజాస్వామిక చర్యగా పేర్కొంటూ సూర్యాపేట జిల్లా అర్చక సంఘం తరఫున ఖండించడం జరిగింది. బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు ఎంవి రంగరాజన్పై కొంతమంది దుండగులు దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొంటూ మంగళవారం సూర్యాపేట జిల్లా అర్చక సంఘం తరఫున ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యకం విలువలు తెలియని వ్యక్తులు అర్చకుడిపై దాడి చేయడం హిందూ ధర్మంపై దాడి చేయడమే అన్నారు. బేషరతుగా హిందూ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేస్తూ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడి హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన సంఘ విద్రోహ శక్తులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. అంటే మన హైందవ ధర్మం ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా ఆ ఆలయంలో పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించేటువంటి గొప్పదైనటువంటి వ్యక్తి రంగరాజన్ గారు. అటువంటి చిలుకూరు బాలాజీ స్వామివారి మీదనే కాదు, అంతకుముందు కొన్ని దేవాలయాల మీద కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తోంది సమాచారం వాటి వల్ల. ఇది చాలా ఖండించదగినటువంటి విషయం. వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే దేవాలయాలు మన సంస్కృతి పట్టుకొమ్మలు దేవాలయాలు. ఆ దేవాలయాలు కరెక్ట్గా నడవాలంటే అర్చకులు. దేవాలయం బాగా డెవలప్ అయింది అంటే అర్చకులే. బాగా డెవలప్ అయిన తర్వాత ఆర్థికంగా పొందగానే దేవాలయాలకి వస్తున్నాయి. కానీ అదే దేవాలయాల్ని మరి ఎండబెట్ట పరిధిలోకి ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు వచ్చేట్లు ఎండబెట్ట దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు కానీ ఇతర సమాజంలో ఉన్న అన్ని వృత్తులకు కానీ ఖచ్చితంగా రక్షణ కావాలి. అదే ప్రభుత్వం విధి. తప్పకుండా మన బ్రాహ్మణ సమాజం నుంచి అలాగే అర్చక సమాఖ్య నుండి కూడా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రంగరాజు గారికి ఒకటే మాటలో చెప్పాలంటే అర్చకుడు ఎవరితోటి సమానమయ్యా? భగవంతుడితోటి సమానం. సాక్షాత్తుగా శ్రీహరితో సమానమైనటువంటి ఈ యొక్క అర్చకుడి మీద దాడి జరగడం అనేటువంటిది దేవాలయంలో దేవుడి మీద దాడి చేయడం అంత మహాపాపం అన్నమాట. అయితే ఈ అర్చకులందరికీ కూడా ఎవరో రామరాజ్యం పేరుతోటో ఇంకో దాని పేరుతోటో వాళ్ళెవరో వచ్చి హిందూ ధర్మంపై దాడి చేయడం కానివ్వండి, లేదా విశేషంగా ఇంకా అడదిట్టమైనటువంటి దాడులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ దాడులన్నీ కూడా జరగక ముందే ప్రభుత్వం తరఫున ఎవరైనా సరే ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులను కానీ లేదా దేవాలయంలో ఉన్నటువంటి దిమ్మెను పట్టుకోవాలన్నా కానీ వాడికి గుండెలు వణికేలా ఎటువంటి ఏదైనా జీవులు కానివ్వండి లేదా ఏదైనా మంచి ఉపాయకరమైనటువంటి పనులు కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది. అర్చకుడికి జరిగినటువంటి తర్వాత ఆయన పరామర్శించడం అనేటువంటిది ఎవరైనా చేస్తూ ఉంటారు. అర్చకుడే కాదు ఎవరైనా సరే పరామర్శించేటువంటి స్థితికి రాకుండా చేయడం అనేటువంటిది చాలా విశేషప్రదమైనటువంటిది. ఈరోజు మన యొక్క రంగరాజన్ గారికి జరిగినటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. ఆయన ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆ యొక్క చిలుకూరు బాలాజీ స్వామి దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా వాళ్ళ యొక్క అర్చక సేవలు చేస్తూ ఉన్నారు. సామాన్యుడిని మోసం చేసిన కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్లకు పైగా బడ్జెట్లో సంపన్నులకు పెద్దపీట వేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు.
గురువారం కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సిపిఎం చౌటుపల్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సిపిఎం చౌటుపల్ మండల కమిటీ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహాంగీర్ పాల్గొని మాట్లాడుతూ బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఇచ్చి పూర్తిగా జీవిత బీమాను ప్రైవేటీకరణ చేశారు. ఉపాధి హామీ నిధులు 83,000 కోట్లకు కుదించి క్రమేపీ ఉపాధి హామీని ఎత్తివేసే కుట్ర బీజేపీ చేస్తుంది. వ్యవసాయ రంగానికి గతం కన్నా 10,000 కోట్లు తగ్గించారన్నారు. ఎరువుల సబ్సిడీకి 11,000 కోట్లు కోత విధించారని, దళితులకు 16% నిధులు కేటాయించాల్సి ఉండగా 5% కేటాయించారు. గిరిజనులు కేవలం 2% నిధులు కేటాయించారు. మైనార్టీలకు 0.06 నిధులు కేటాయించారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా 2 కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు నిధులు రాబట్టడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. ఈ మండల కమిటీ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు రాగిరి కృష్ణయ్య, మండల కార్యవర్గ సభ్యులు తడక మోహన్, చీరిక సంజీవరెడ్డి, బోయ యాదయ్య, చింతల సుదర్శన్, మండల కమిటీ సభ్యులు పల్లె మధుకృష్ణ, ఆదిమూలం నందీశ్వర్, కొండె శ్రీశైలం, బోదాసు వెంకటేశం, మీసాల శ్రీను, చెరుకు లక్ష్మమ్మ, రొడ్డ సోని, కొంతం సుశీల తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరిలు మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోనే గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, సేవకులు ఈగురపు భాస్కర్, పోతరాజుల తిరుపతి, ఆర్ఎల్ఈ కుమార్, ఎస్డి జిలానీ, ఉమేష్ గౌడ్, దాతలు తదితరులు పాల్గొన్నారు. ఆటోలో కూర్చోపండి, మాదే కూర్చోపండి, కూర్చోండి. ఎలా కూర్చొని ఏమో అనుకోండి, కూర్చోండి. మీరు వెళ్తారా?
నల్గొండ పట్టణంలో రామగిరిలోని కార్యాలయం నందు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో సంఘాల ఆత్మీయ కలయిక జరిగింది. అర్జున్ రావు చైర్మన్ ఆధ్వర్యంలో వివిధ 10 సంఘాల మ్యారేజ్ మీడియేటర్ల సంఘాలు సమావేశం నిర్వహించారు. మంగళవారం నల్గొండ పట్టణంలో స్థానిక రామగిరిలో గల కార్యాలయంలో అర్జున్ రావు చైర్మన్ ఆధ్వర్యంలో వివిధ 10 సంఘాల మ్యారేజ్ మీడియేటర్ సంఘాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమందికి వధూవరులను ఎంపిక చేసి సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో కుటుంబాలు నడుస్తున్నాయని, భవిష్యత్తులో ఇంకా మనం బాధ్యతగా ఉండి వధూవరులను న్యాయంగా ఎంపిక చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మ్యారేజ్ బ్యూరో బాధ్యులు, జిల్లా అధ్యక్షులు గోలి భూపాలరెడ్డి, షరీఫ్, రఫీ, అంజయ్య, కస్తూరి, రాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంఘాలు ఉన్నాయి. ఇలాంటి ఎవరు వచ్చి చిన్న కంప్లైంట్ ఇచ్చినా చాలా భీకరంగా వాళ్ళ మీద పోరాటం చేయబోతుంది రేపు జాయింట్ యాక్షన్ కమిటీ. ఎందుకంటే నేను ఏమంటే మధ్యవర్తి చాలామంది మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ఉన్నారు. వాళ్ళకి ఆశకు గురి. సో మేమందరము పెళ్లి సంబంధాలు చేసే మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులము, అంటే దేవుడి దూతలము అని మేము భావించడం కాదు, దాని తగ్గట్టే మేము పని కూడా చేస్తున్నాము. సో అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో మేము మధ్యవర్తులం ఉన్నాము. అండ్ ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక సతమతం అవుతున్న వాళ్ళకి మేమున్నామంటూ మేమందరము సమిష్టిగా సంఘాల పరంగా, సంఘంలో ఉన్న మధ్యవర్తుల పరంగా మేము పెళ్ళిళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. గత 10-15 సంవత్సరాల నుంచి ఎంతోమంది బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. సో కానీ అందరికి తెలిసినట్టే మంచి చెడు అన్నిట్లో ఉంటుంది. సో మేము చేసిన పెళ్ళిలో ఎంతో చెడుని ఎదుర్కొంటున్నాము. కానీ మేము చేసిన పెళ్ళిళ్ళు ఎక్కడ ఈ డైవర్స్ కేసులని, విడాకులని, కొట్లాటలని ఇవన్నీ ఎక్కడ జరగలేదు. ఎందుకంటే మేము ఆ విధంగా పగడ్బందీగా మేము పెళ్ళిళ్ళు చేస్తాము. పెళ్లి చూపులు మేమే పెడతాము, ఎంక్వైరీ చేస్తాము. కన్న తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ బాధ్యత వహిస్తూ మేము ఆ పెళ్లి సంబంధాలు కుదర్చడం జరుగుతుంది. కానీ మా దురదృష్టం ఏమనగా మాకు ఎటువంటి గుర్తింపు లేదు సమాజంలో. దానివలన మేము అగౌరవానికి పాలవుతున్నాము, అవమానానికి గురవుతున్నాము. మా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా కొంతమంది కస్టమర్స్ చేస్తున్నారు. మేము కస్టమర్స్కే న్యాయం చేస్తున్నాము, కానీ అన్నింటిలో మంచి చెడు ఉన్నట్టు అందులో కూడా ఉంది. పెళ్ళికి ముందు ఓ రకంగా ఉంటున్నారు, పెళ్ళి తర్వాత నువ్వెవర్రా అని అడిగే పరిస్థితుల్లో మేము ఉన్నాము. పెళ్ళికి ముందు గారు అది ఇది అన్నట్టుగా చాలా మర్యాద చూపిస్తున్నారు, గ్రాటిట్యూడ్. కానీ పెళ్ళి తర్వాత అసలు చూపించాల్సిన గ్రాటిట్యూడ్ పెళ్ళి తర్వాత అది లేదు. సో మాకు దక్కే గౌరవం మాకు దక్కటం లేదు. దానివల్ల ఎంతో మనోవేదన మేము గురవుతున్నాము. సో ఇక్కడ ఎన్నో వేల కుటుంబాలు జీవనాధారంగా ఈ వ్యవస్థని ఎన్నుకుంది. చాలామంది దీని మీద ఆధారపడి వాళ్ళ కుటుంబ పోషణ చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న 2 రాష్ట్రాల్లో, అది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో కాకపోతే మేము గవర్నమెంట్ దృష్టిలో లేము. ఈ మా దురదృష్టం తెలియదు సార్, అంటే ఇంత వ్యవస్థ ఉందని వాళ్ళకి తెలియదు. సో మేము ఇప్పుడు సంఘాల పరంగా మేము గతంలో నిన్నటి వరకు మేము పనిచేసాము. ఏ సంఘము ఆ సభ్యులు సంఘం పరంగా శిక్షణ కల్పిస్తూ, కొత్త వారికి ఉపాధి చూపిస్తూ, ఈ విధంగా పెళ్లి సంబంధాలు చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ప్రతి ఒక్కరికి శిక్షణ కల్పిస్తూ అనగా నిన్నటి వరకు మేము ఒక సంఘాలన్నీ ఇండివిజువల్గా పనిచేస్తాయి, ఇండివిజువల్గా సేవ చేస్తాయి కస్టమర్స్కి. కానీ ఇప్పుడు మేము సమిష్టిగా సంఘాల పరంగా కలిసి అందులో ఉన్న మెంబర్స్కే ఆర్థికంగా ఎదిగే విధంగా చేయడమే కాకుండా సమాజానికి కూడా మేము ఎక్కువ విధంగా పెళ్ళిళ్ళు చేసి త్వరగా పెళ్లి చేసే విధంగా మేము సహాయపడుతూ అండ్ మా సమస్యలు ఏమైతే ఉన్నాయో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అందరం భావిస్తున్నాము. అది పద్ధతిగా ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతూ అండ్ అలాగే ఈ బ్రోకర్ అన్న పదం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడైనా బ్రోకర్ అనండి, వాడండి, కానీ పెళ్లి చేసే మధ్యవర్తిని ఎప్పుడైనా మీరు తాళసిన పడితే బ్రోకర్ అని వారిని సంబోధించకండి. ఇంకేదైనా అనండి, అన్న అనండి, తమ్ముడు అనండి. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మొదటి ఆత్మీయ సమ్మేళన జేఏసీ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ ప్రెసిడెంట్గా మన అర్జునన్న గారికి ఎన్నుకోవడం జరిగింది. నా యొక్క గ్రూప్ పేరు మక్కా మదీనా నికా మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున
నేను నాతో పాటు 10 మంది ఏకగ్రీవంగా ఈయనకి ఎన్నుకోవడం జరిగింది. ఏ రోజు మద్దతు ఇస్తున్నాం. ఈరోజు తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన అర్జునరావు గారికి, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ అనేది కుల మతాత అతీతంగా అన్ని కులాలకు మతాలకు సంబంధించి మ్యారేజ్ బ్యూరో పెళ్లిళ్ళు చేయడం కొరకు సమర్పించిన సంస్థ. ఈరోజు మొట్టమొదటిసారిగా మదర్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నల్లగొండలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నాము. దీనికి ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, నేను మదర్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డిని మాట్లాడుతున్నాను. మా యొక్క సంస్థ ఉద్దేశం పేదవారికి ఎలాంటి ఆర్థికంగా వెనుకబడిన కులాలకు కానీ మతాలకు కానీ ఉచిత వివాహాలు చేస్తాము. మా మదర్ మ్యారేజ్ ముందుంది. ఎలాంటి రుసుము తీసుకోకుండా ఫీజు తీసుకుంటూ చేస్తున్నాము. దానికి మా సంఘ సభ్యులను సహకరిస్తున్నారు. అలాగే రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా ఈ మదర్ మ్యారేజ్ కూడా మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి సపోర్ట్గా ఉంటుంది. అర్జునరావు గారికి ఎన్నుదోడుగా ఉండి మా సంఘ సభ్యులందరూ కూడా ముందు ప్రోత్సహిస్తుంటాము. మెయిన్ మాకు జరుగుతున్న అన్యాయాలను గురించి వెలుగు చాటు కొరకు, మాకున్న హక్కుల కొరకు మీ పోరాటం చేస్తుంటాము. మీడియా సమావేశం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు షేక్ రఫీ. ఈరోజు మన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాల జేఏసీ కమిటీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. మరి యొక్క సమావేశానికి అనేక సంఘాల నుంచి అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ కమిటీలు, జిల్లా కార్యవర్గ కమిటీ, నియోజకవర్గ కార్యవర్గ కమిటీలు, అదేవిధంగా సాధారణ మ్యారేజ్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ జేఏసీకి ఈరోజు మరి వాళ్ళ సంఘీభావాన్ని, అంటే వాళ్ళ మద్దతును తెలిపినటువంటి సంఘాల పేర్లు ఇప్పుడు నేను చదువుతాను. మొదటిగా వచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నల్లగొండ జిల్లా కేంద్రంలో మదర్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి రాష్ట్ర అధ్యక్షులుగా కాసాల యాదగిరి గారిని, అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షులు రజిత భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మరి అమ్మ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అర్జునరావు గారు కూడా మరి ఆయనే. హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించిన అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం. కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సిరామిక్స్ పరిశ్రమలను సందర్శించిన ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్. ఒకరి నేత్రదానం, 2 కార్నియల్ అందులకు కంటి చూపు ప్రదానం అన్న డాక్టర్ హరనాథ్. చోటుపల్ మున్సిపల్ రూరల్ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతర అయిన శ్రీ లింగమంతుల స్వామి పెద్దకట్టు జాతర సందర్భంగా ఏర్పాటు చేస్తున్న అధికారులు. క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు ఆనంద్ కుమార్ను అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు. టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకు ముందుకు వస్తున్నా అన్న టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్. విద్యా గ్రామర్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం. చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు ఎంవి రంగరాజన్పై దాడి చేయడం అప్రజాస్వామికం అన్న సూర్యాపేట జిల్లా అర్చక సంఘం సభ్యులు. కేంద్రం సామాన్యులకు మోసం చేసిందని ఆరోపించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్. బాయజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నల్గొండలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ సంఘాల ఆత్మీయ కలయిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.